ఈ సుందర స్వర్ణ గాత్రం ఎవరిదో తెలుసా? లతా మంగేష్కర్. లతా మంగేష్కర్కి అయోధ్యలో నట్టనడి సెంటర్లో ఆమె కోసం లతా మంగేష్కర్ చౌక్ అని ఒకటి పెట్టడం కాకుండా ఇక్కడ మీకు ఒక వీణని, అంటే సంగీత సాధనమైన వీణని పెట్టడం మాత్రమే కాకుండా ఆమె వాయిస్ని కూడా దీనిలోంచి ఎక్స్పోజ్ చేస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే ఆమెకి గుర్తుగా ఇక్కడ యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంటు ఒక ప్రతిమని పెట్టడమే కాకుండా ఆమె ఫేస్ పెట్టల, మళ్ళీ ఆమె విగ్రహం పెట్టల, ఒక వీణ విగ్రహాన్ని పెట్టి దానిలోంచి ఆమె పాడిన రాముడి పాటను వినిపిస్తూ చాలా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని వీళ్ళు ఇవ్వడం మాత్రమే కాకుండా ఒక మహాగాయనికి వీళ్ళు ఇస్తున్న ఒకానొక గొప్ప గౌరవంగా దీన్ని భావించవచ్చు. మన దగ్గర కూడా బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యానికి ఇలాంటి గౌరవాన్ని ఇవ్వాలనేది ఒక ఆలోచన. అలాంటి ఆలోచన చాలామంది ఆయన చనిపోయినప్పుడు చేశారు, కానీ ఆయన తదనంతరం ఆ ప్రాజెక్ట్ విషయమే మర్చిపోయారు. బేసిక్గా బాలసుబ్రహ్మణ్యం నెల్లూరు జిల్లాకు చెందినవాడైనా సుమారు 50,000 పైగా పాటలు పాడి దేశ విదేశాల్లోని సినీ సంగీత ప్రియులని, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ అన్ని భాషలకు సంబంధించిన పాటలు పాడి ఆయన ఎందరినో ఓలలాడించాడు. అలాంటి అద్భుతమైన దక్షిణాది గాయకుడికి ఈ రోజున మనం ఇస్తున్న ట్రిబ్యూటు ఏంటి అనే దానికి ఇప్పటికీ సమాధానం లేదు. కానీ ఇక్కడికి వచ్చాక, నాకు అయోధ్యకు వచ్చాక, ఈ అయోధ్యలో వీళ్ళు లతా మంగేష్కర్ చౌక్ అని ఒకటి పెట్టడం, ఆ పెట్టడంతో పాటు ఆమె యొక్క పాటల్ని వినిపిస్తూ ఉండడము అనేది మనకి స్ఫూర్తిదాయకం. మనం కూడా మన దిగ్గజ గాయకుడైన ఎస్పి బాలసుబ్రహ్మణ్యానికి, ఏపీలో అయితే ఎస్పి బాలసుబ్రహ్మణ్యానికి ఉంది, ఇదే మీకు తెలంగాణలో అయితే గద్దర్కి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే గద్దర్ అనేవాడు నడుస్తున్న పొద్దు మీద పొడుస్తున్న గానమా ఓరి తెలంగాణమా అంటూ పాటలు పాడిన దృశ్యము తెలంగాణనే జాగృతిపరిచిన దృశ్యం. అలాంటిది ఆయనకు కూడా ఎక్కడో ఒక చోట విగ్రహం పెట్టాలని వెతుకుతున్నారు. పెడితే ఇలా పెట్టాలి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యానికి పెట్టినా, గద్దరికి పెట్టినా, ఈ మహాగాయకులకి పెట్టాల్సి వస్తే ఆ జ్ఞాపికలు, ఆ స్తూపాలు, ఆ గుర్తులు, చిహ్నాలు ఇలా ఉండాలి అనేదే మన ఈ స్టోరీ ఉద్దేశం. దట్స్ ఇట్.